ఒక్కొక్కసారి మనం ఏం కోరుకుంటామంటే జీవితంలో అలా అనుకోగానే ఇలా జరగాలని కోరుకుంటాం. కానీ దేవుడు సృష్టి క్రమంలో ఏం పెట్టాడంటే ఒక ప్రాసెస్ అనేది పెట్టాడు. భోజనం దగ్గర నుంచి మనం ఎదగడం దగ్గర నుంచి దెర్ ఈజ్ ఎ ప్రాసెస్. ఏం చేయాలన్నా, ఏం జరగాలన్నా, ఏది మన దగ్గరికి రావాలన్నా ఒక పద్ధతి, ఒక క్రమము, క్రమశిక్షణతో కూడిన వ్యవహారంలో ఒకదాని తర్వాత స్టెప్ బై స్టెప్ జరుగుతుంది. అంతేగాని ఆల్ ఆఫ్ ఎ సడన్ బంబార్డింగ్గా హడావిడిగా ఏది ఎప్పుడు జరగబోదు, జరగలేదు, ఇక ముందు కూడా జరగబోదు. దట్స్ వాట్ ద క్రియేషన్ ఈస్. దేవుని సృష్టిలోనే క్రమశిక్షణ ఉంది, దేవుని సృష్టిలోనే ఆ క్రమము ఉంది. ప్రభువు ఏం చేసినా, ఏం ఆలోచన చేసినా, ఏ ప్రణాళిక చేసినా అది ఒక పద్ధతి ప్రకారం జరిగింది. మనకు కొన్ని వందల వేల సంవత్సరాలుగా అది కనపడుతున్నప్పటికీ ఆయన దృష్టిలో సంవత్సరాలు లెక్క కాకపోవచ్చు. ఈ రోజున సమర్పణ, పవిత్రీకరణ, అర్పణ, పవిత్రీకరణ, ఈ రెండు విషయాలు ఒకటే పదం వాడతాడు హెబ్రీలో. ఇంగ్లీష్లో కాన్సక్రేషన్ అన్నారు, ఒకే పదం, కానీ రెండు విభిన్నమైన భావాలతో, అర్థాలతో వాడబడిన సందర్భం ఈరోజు మనం చూద్దాం. నిర్గమకాండము 13వ అధ్యాయము 1 నుంచి 2 వచనాలు, ఆ తర్వాత 11 నుంచి 16 వచనాలు. ఈ భాగంలో మనం ప్రత్యేకించి ఏం చూడొచ్చు అంటే దేవుడు ఏ విధంగా తొలిచూలు పిల్లను ఎంచుకున్నాడు, ఎందుకు అర్పించమన్నాడు లేదా సమర్పించమన్నాడు, ఆ తర్వాత దాన్ని ఏ విధంగా ఆయన 11 నుంచి 16 వచనాల్లో చెప్తాడు, ఏ విధంగా దాన్ని ఆయన పవిత్రీకరించబోతూ ఉన్నాడు అనే విషయాన్ని చెప్తాడు. ఇదొక ప్రాముఖ్యమైన సందర్భం. అంతకుముందు ఆది కాండములో భక్తులైన వారి జీవితాల్లో జరిగిన వాటిని కలయిస్తూ రాబో సంగతులను కూడా దృష్టాంతముగా ఈ భాగంలో మనం చూస్తాం. 13వ అధ్యాయము నిర్గమకాండము మొదటి 2 వచనాలు చూసినప్పుడు మోషేతో యెహోవా ఎలాగూ సెలవిచ్చెను, ఏమనట, ఇశ్రాయేలీలో మనుషుల యొక్కయు పశువుల యొక్కయు ప్రథమ సంతతి అనగా ప్రతి తొలిచూలు పిల్లను నాకు ప్రతిష్ఠించుము, అది నాదని చెప్పెను. ఇదే సందర్భము మనం లూకా సువార్త 2వ అధ్యాయము 23వ వచనంలో కూడా చూస్తాం. ఆజ్ఞను మరలా డాక్టర్ అయిన లోక తిరిగి రాస్తాడు సందర్భానుసారంగా. లూకా సువార్త 2వ అధ్యాయము 23వ వచనం, ప్రతి తొలిచూలు మగపిల్ల ప్రభువుకు ప్రతిష్ట చేయబడవలెను అని ప్రభువు ధర్మశాస్త్రమందు వ్రాయబడినట్టు ఆయనను ప్రభువుకు ప్రతిష్ఠించెను. ఎవరి గురించి మాట్లాడుతున్నాడంటే యేసు గురించి మాట్లాడుతున్నాడు. అక్కడ మనం తొలిచూలు పిల్లని చూస్తాము, కానీ ఇక్కడ తొలిచూలు మగపిల్లలని చూస్తాం. సమర్పణ అనే విషయానికి వచ్చినట్లయితే చాలామంది అడుగుతూ ఉంటారు, ఏమండి మరి మనకి నిర్గమకాండంలో ఉండనట్లుగా ఈ రోజున మనం మరి మన తొలిచూలు పిల్లల్ని ప్రభువుకు అర్పించాలా, మనకి జంతువులు ఉంటే వాటిని కూడా అర్పించాలా? ఎందుకని మనం అక్కడ చూస్తాం, మీ తొలిచూలు పిల్ల అలాగే అది మనుషులైనా పశువులైనా దేవునికి సంబంధించింది. ప్రాముఖ్యమైన సందర్భానికి వస్తే దేవుడు మనిషినైనా అటు జంతువునైనా మరి దేనినైనా సృష్టించింది దేవుడే. అది తొలిచూలైనా మలిచూలైనా ఏదైనా కానీ అన్నీ దేవునికి సంబంధించినవే. అలా అని ప్రధానమైన మొదటి పిల్లలు దేవుని వారు, కడపటి వారు దేవుని వారు కాదు అనేది ఇక్కడ ఏమీ లేదు. అలా అయినట్లయితే కడపటి వారు మొదటి వారు అవుతారని ఉంది కదా. అంటే ఇక్కడ సందర్భం ఏంటంటే మనకు ఉన్న ప్రథమ ఫలాన్ని ఏదైతే ఉందో అది మనుషులైనా జంతువులైనా పంటలోనైనా ఏదైనా కానీ దేవుని సన్నిధిలో అర్పించాలా లేదా అనే సందర్భం ఈరోజు క్రైస్తవులుగా మనకి ఏ విధంగా వర్తింపజేస్తుంది. ఇన్ జనరల్గా మాట్లాడుతున్నాను, ఇది సిద్ధాంతంగా చాలా ప్రాముఖ్యమైన సందర్భం. క్రైస్తవ సిద్ధాంతంలో ఇది ఒక ప్రాముఖ్యమైన ఘట్టం. అవును కాదు రెండు చెప్తాను నేను. దేవుడు తొలిచూలు పిల్లని అర్పించమంటే అర్పించే వాళ్ళు ఉన్నారు, అర్పించనక్కర్లేని వాళ్ళు కూడా ఉన్నారు. అంటే రెండూ చేయొచ్చు, అది మీ ఇష్టం, మీ స్వగతమైన నిర్ణయం. అయితే
తొలుచూలు మగపిల్ల కానీ లేదు పంట కానీ మరొకటి కానీ దేవుడు అర్పించమన్న కారణం ఏంటో తెలిస్తే అసలు అర్పించాలా వద్దనేది మీరే నిర్ణయించుకుంటారు. అందుకని ఈ భాగంలోనికి కొంచెం ముందుకు వెళ్ళినప్పుడు ప్రభువు మన కొరకు ఏం చేశాడు, ఏ విధంగా విడిపించాడు అన్నది తెలిస్తే అప్పుడు మొదటి దాని యొక్క అర్థం లేదు ప్రశ్నకి సమాధానం మీకు దొరికినట్లే. ఏమంటారు? మరి దేవుడేం చెప్పాడంటే మీ మనుషుల్లో కానీ పశువుల్లో కానీ దేనైనా అర్పించండి అని చెప్పాడు. ఏమండి, అర్పించడము అనేది, సమర్పించడము అనేది దేవుని సందర్భానికి వచ్చినప్పుడు ఎందుకు చెప్పాడు అన్నది 11 నుంచి 16 వచనంలోకి వెళ్తే ఇంకొక సందర్భం మనం చూస్తాం. గుర్తుపెట్టుకోండి, దేవుని సన్నిధికి తీసుకొచ్చేది ఏదైనా కానీ, దేవునికి ఇచ్చిన మాట ప్రకారంగా కానీ, దేవుని సన్నిధిలో చేసుకున్న వాగ్దానం కానీ దాన్ని నెరవేర్చడం అనేది ప్రతి ఒక్కరి విధి. అది ప్రాముఖ్యం. దేవుడు ఎప్పుడైనా వచ్చి నాకు ప్రామిస్ చేయమని అడిగాడా, నాకు ఇది ఇమ్మని అడిగాడా, ప్రత్యేకంగా ఇదే నాకు కావాలని ఎప్పుడైనా అడిగిన సందర్భాలు కొన్ని ఉన్నాయి. దాంట్లో ఇట్లాంటిది ఒకటి. అయితే ఎవరి మీద ఒత్తిడి చేసి నువ్వు పలానా చెయ్యి అని చెప్పి ఏనాడు ఎప్పుడు ఎవరిని ఒత్తిడి పెట్టినట్టుగా మనం చూడం. ఒక వ్యక్తి యొక్క స్వేచ్ఛకు దాన్ని వదిలిపెట్టినట్టుగా మనందరికీ తెలుసు. అంటే ఇక్కడ మీరేం గ్రహించాలంటే, మీరు ఎప్పుడైనా ఏదైనా దేవుని సన్నిధిలో అర్పించాలని కోరుకున్నప్పుడు, మీరు వాగ్దానం చేసుకున్నప్పుడు తడవు చేయకుండా సందర్భం వచ్చినప్పుడు దాన్ని దేవుని సన్నిధిలో నెరవేర్చుకోవడం మంచిది. ఎందుకని? వాగ్దానం మిమ్మల్ని చేయమనకపోయినా వాగ్దానం చేసుకునేది ఎవరు? మీరే కదా. మాట ఇచ్చినప్పుడు మాటను నిలబెట్టుకోవాల్సిన సందర్భం కూడా మీదే. అది ఏంటి అనేది రెండో విషయం. పరిచర్య విషయమైనా, డబ్బులైనా, మరి ఏదైనా కానీ, మీ సమయమైనా లేదు మరి ఏదైనా కానీ, మీరు ఏదైనా ఒకసారి వాగ్దానం చేసుకుంటే ఆ వాగ్దానాన్ని నిలబెట్టుకోవాల్సిన బాధ్యత మీది. ఏమండి, మనం ఒక ప్రామిసరీ నోటు మీద సంతకం పెడతాం, మన ఇంట్లో ఉన్న పిల్లలకి ఒక మాట చెప్తాం, ఆ మాట నెరవేర్చకపోతే మన పిల్లలు మనం ఎట్లా చూస్తారు చెప్పండి? ఎప్పుడు నువ్వు ఏదో ఒకటి చెప్తానే ఉంటావు, కానీ చేస్తున్నావా నువ్వు అని అడుగుతారా లేదా? మన తోటి వారు, స్నేహితులకి, మన తోటి కుటుంబీకులకు మనం మాట చెప్తాం, మాట మీద నిలబడకపోతే మనల్ని ఏమంటారు? మనుషులకి మాట ఇచ్చి తప్పితేనే మనకి గౌరవం పోయినప్పుడు, దేవుడు మనల్ని అగౌరవంగా చూడకపోయినా ప్రేమమయుడు, కరుణామయుడు అయినప్పటికీ దేవుని సన్నిధిలో, ఆయన సన్నిధిలో మనం ఒక మాట అనుకున్నప్పుడు ఆ మాట నెరవేర్చకపోతే దేవుడు ఏదో ఒక సందర్భంలో మరి ఆ మాట మనకు అడ్డుపడదా? కాబట్టి మీరు ఏమీ అనుకోవద్దు, అనుకుంటే మాత్రం ఖచ్చితంగా చేయండి. అది నా సలహా. మీరు ఏమీ అనుకోకపోయినా పర్లేదు, మీరు మీ భక్తి నిష్టగా చేస్తే చాలు. మీరు చేసేదేదో నిష్టగా దేవుని సన్నిధిలో నిలబడేటట్లు పూర్తిగా మనస్సును పెట్టి పూర్ణ అంగీకారంతో దాన్ని చేయండి. అంతేగాని అరకొరగా చేయవద్దు. అనుకుంటే చెయ్యండి, అనుకోకపోయినా దేవుడు దాన్ని ఏమీ వ్యక్తిగతంగా తీసుకునేవాడు. కొన్ని సందర్భాల్లో మన పరిస్థితులను బట్టి, మనకున్న కష్టాన్ని బట్టి, ప్రభువా నేను ఇది చేస్తాను, నువ్వు ఇది చేస్తే నేను ఇది చేస్తానని మొక్కుకుంటాం. ప్రవక్త అయిన సమూయేలు విషయంలో తల్లి మొక్కుకుంది, అలాగే దాన్ని నెరవేర్చింది. దావీదు, అబ్రహాము, ఇలా ఎంతమందిని చూసినా వారు దేవుని సన్నిధిలో ఇచ్చిన మాటను నెరవేర్చడానికి సిద్ధపడ్డారు. రెండవ విషయం చెప్తాను ఇక్కడ. దేవుడు ఎప్పుడూ పాపకార్యాన్ని చేయమని చెప్పడు, పాపము చేసి దాన్ని నెరవేర్చమని చెప్పడు. మనం న్యాయాధిపతులు జరుగుతాం. నేను యుద్ధంలో గెలిచి వచ్చినట్లయితే నా ముందుకు ఏది మొదట వస్తే దాన్ని నీకు బలిస్తానని మొక్కుకుంటాడు. తన కుమార్తె సంతోషంగా ముందుకు వస్తే తను బలిస్తాడు. అది పాపము. మన నరబలిని దేవుడు ఎప్పుడూ ఎక్కడా కోరుకోలేదు, కోరుకొనడు కూడా. దేవుడు అన్యాయస్తుడు కాదు, అతిక్రమమును చేసేవాడు కాదు, దేవుడు పాపమును ఆయన ఒప్పుకునేవాడు కూడా కాదు. నరబలిని ఆయన ద్వేషించాడు, అవునా కదా? అలాంటప్పుడు తన కుమార్తెను ఆయన ఎందుకు మరి బలి ఇచ్చినట్లు ఆ మాత్రం ఇంగిత జ్ఞానం లేదా? దేవుడికి నేను నా కాలు ఇస్తాను, చెయ్యిస్తాను, అది ఇస్తాను, ఇది ఇస్తానని ఒప్పుకుంటారు, మీకు తెలుసు కదా. దాని డీటెయిల్స్లోనికి నేను వెళ్ళను. మనం ఆస్తులు ఇచ్చేవాళ్ళని చూసాం, కానీ మనుషులను కూడా బలి ఇచ్చేవాళ్ళని అప్పుడప్పుడు అక్కడక్కడ నేటికి వింటున్నామంటే అది భక్తిలో లోపమే కానీ దేవునిలో లోపం కాదు. అది ఈ భక్తే కాదు, చాలా భక్తుల్లో ఉన్న విషయాన్ని గురించి నేను మాట్లాడు. కాబట్టి గుర్తుపెట్టుకోండి, వాగ్దానం చేసుకోవద్దు, చేసుకుంటే నిలబెట్టుకోండి. నిలబెట్టుకునే ప్రయత్నంలో పాపం చేయొద్దు. పాపం చేస్తే మీ వాగ్దానాన్ని కంటే మరి ఎక్కువ పాపాన్ని మీరు మూట కట్టుకుంటారని జ్ఞాపకం పెట్టుకోండి. దేవుడు ఎప్పుడు అన్యాయమును చేయమని అడగడు. ఇకపోతే 11 నుంచి 16 వచనాలు మనం చూద్దాం. యెహోవా
నీతోనూ నీ పుత్రులతోనూ ప్రమాణము చేసినట్లు ఆయన కనానీయుల దేశంలోనికి నిన్ను చేర్చి దానిని నీకు ఇచ్చిన తర్వాత ప్రతి తొలిచూలు పిల్లను నీకు కలుగు పశువుల సంతతో ప్రతి తొలి పిల్లను యెహోవాకు ప్రతిష్ఠించవలెను. వానిలో మగ సంతానము యెహోవాదగును. ఇందాక లోక 22:23 చూసాం కదా, అది ఇక్కడ క్లారిఫికేషన్ అన్నమాట. ప్రతి గాడిద తొలి పిల్లను వెల ఇచ్చి విడిపించి దానికి మారుగా గొర్రె పిల్లను ప్రతిష్ఠించవలెను. అట్లు దానిని విడిపించని ఎడల దాని మెడను వెరగదీయవలెను. నీ కుమారులలో తొలిచూలి అయినను ప్రతి మగవానిని వెల ఇచ్చి విడిపించవలెను. ఇక మీదట నీ కుమారుడు ఇది ఏమిటని నిన్ను అడుగునప్పుడు నీవు వాని చూచి బహుబలము చేత యెహోవా దాసగృహమైన ఐగుప్తులో నుండి మనలను బయటికి రప్పించెను, ఫరో మనలను పోనీయకుండా తన మనస్సును కఠినపరుచుకొనగా యెహోవా మనుష్యుల తొలి సంతానమేమి జంతువుల తొలి సంతానమేమి ఐగుప్తు దేశంలో తొలి సంతానమంతయు సంహరించెను. ఆ హేతువు చేతను నేను మగదైన ప్రతి తొలిచూలు పిల్లను యెహోవాకు బలిగా అర్పించుదును. అయితే నా కుమారులలో ప్రతి తొలి సంతానము వెల ఇచ్చి విడిపించుదునని చెప్పవలెను. బాహుబలము చేత యెహోవా మనలను ఐగుప్తులో నుండి బయటికి రప్పించెను గనుక ఆ సంగతి నీ చేతి మీద సూచనగాను నీ కన్నుల మధ్య లలాట పత్రికగాను ఉండవలనని చెప్పాడట. 4 ప్రాముఖ్యమైన విషయాలు మనం ఇక్కడ చూస్తాం. మొదటిది ఏంటంటే, సంతానములో ప్రతి తొలి చూలు, ప్రత్యేకించి మనుషులలో మగపిల్లవాడు ఆయన వెల ఇచ్చి కొన్నాడట. ద ఓనర్షిప్ బిలాంగ్స్ టు గాడ్. ఎందుకని? ఐగుప్తు సంతానములో ఉన్న వారందరూ మరణిస్తూ ఉండగా ఇశ్రాయేలు సంతానములో ఉన్న మగపిల్లలు కానీ లేదు తొలిచూలు పిల్లలు ఎవరైనా కానీ దానితో పాటుగా కనీసము జంతువుల్లో కూడా ఒకటి కూడా సరిపోలేదట. విచిత్రంగా లేదు? అసలు ఎలా దాన్ని దేవుడు సెగ్రిగేట్ చేశాడో నాకు అప్పుడప్పుడు ఆలోచన వస్తూ ఉంటుంది. హౌ ఇట్ ఈవెన్ పాసిబుల్? ఇశ్రాయేలీలకిను ఐగుప్తు దేశానికి పెద్ద మరి దూరం ఏమీ లేదు. కానీ ఇశ్రాయేల్ క్యాంపులో ఉన్న సోల్జర్స్ ఉన్నారు కదా, అక్కడ ఉన్న పైన ఉన్నవారు, తర్వాత వాళ్ళందరూ చూసేవాళ్ళు, కాపు కాసేవాళ్ళు, వాళ్ళందరూ ఉన్నారు కదా, వాళ్ళతో పని చేయించేవాళ్ళు, వెట్టి చాకరీ చేయించేవాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళలో కూడా కొంతమంది చనిపోయి ఉండొచ్చు కదా. వాళ్ళు చనిపోయారంట, కానీ ఇశ్రాయేలీల్లో ఉన్నవారు మాత్రం చనిపోలేదట. అంటే అక్కడ మనకేమర్థం అవుతుందంటే, దేవుడు తొలి సంతానమును కొన్నాడు, కాపాడాడు, కాబట్టి ఆ సంతానము ఆయనదే, ప్రతిష్ఠించుకున్నాడు. ఇప్పుడు సమర్పించవలసింది ఏంటంటే, దేవుడు ఎవరినైతే కాపాడాడో, దేన్నైతే కాపాడాడో, అది జంతువు అయినా మనిషి అయినా, అది కాపాడబడింది యెహోవా చేత గనక అది యెహోవా సొత్తు. ఏమండి, దేవుడు మిమ్మల్ని కాపాడా? ఎన్ని సందర్భాల్లో మనల్ని కాపాడుంటాడు? ఏ సందర్భాల్లో దేవుడు మిమ్మల్ని కాపాడుంటాడు? సొంతం చేసుకున్నాడు కాబట్టి కాపాడాడు, కాపాడాడు కాబట్టి మనం ఆయన సొంతమయ్యాం, మనం ఆయన సంపాదన అయ్యాం. లేనట్లయితే ఏనాడో కాలం చేసి ఉండేవాళ్ళం. మొదటిది ప్రాముఖ్యమైనది, ఆయన వీరందరూ నాకు సంబంధించిన వారని ఎందుకు చెప్తున్నారంటే, నేను వారిని కాపాడాను కాబట్టి నా సొత్తయ్యారు కాబట్టి నేను వారిని కాపాడా. జ్ఞాపకం ఉంచుకోండి, దేవుడు మనల్ని కాపాడుతున్నప్పుడు, మన బిడ్డల్ని కాపాడుతున్నప్పుడు, మనకి ఉన్న వాటిని దేవుడు కాపాడుతూ ఉన్నప్పుడు, అవి ఎంచేత దేవుడు దాన్ని కాపాడుతున్నాడంటే, మనము ఆయన సంపద అయి ఉన్నాము కాబట్టి మన సంపద ఏదైతే ఉందో దేవుడు కూడా దాన్ని కాపాడుతూ ఉన్నాడు. మీ బళ్ళు, మీ పొలాలు, మీ ఆస్తులు దేవుడు ఎందుకు కాపాడుతున్నాడు? అది మీ సంపద కాబట్టి. మీ సంపదని దేవుడు ఎందుకు కాపాడుతున్నాడు అంటే, మీరు ఆయన సంపద అయి ఉన్నారు కాబట్టి. ఇంటర్ కనెక్టెడ్ అనమాట ఒకరికొకరు. ఒక్కోసారి అక్కడ పెడతాం, ఇటు తిరిగి వచ్చంగానే మనకు కనపడదు, మన వస్తువులు పోతాయి, బంగారం పోతుంది, డబ్బులు పోతాయి, ఏదో సందర్భంలో ఏదో ఒకటి పోతాయి. కానీ దేవుడు మనకు నష్టాన్ని కలిగించకుండా ఎన్నో విషయాలని, మన చుట్టూతో ఉన్న వాటిని మనకు కాపాడుతూ ఉంటాడు. ఆరోగ్యం విషయమే కానివ్వండి, ప్రయాణం విషయమే కానివ్వండి, ఎప్పుడన్నా ఒకసారి మీరు మాట్లాడిన తర్వాత లూజ్గా ఏదన్నా మాట్లాడారు, ఏదన్నా గబక్కన ఎవరితోనో మాట్లాడుతున్నప్పుడు చాలా తేలిగ్గా మాట్లాడారు, ఎదుటి వాళ్ళు ఫీల్ అయ్యి మీతో మాట్లాడడం మానేసిన సందర్భాలు ఉన్నాయా? లేదు, ఎదుటి వారితో మీరు మాట్లాడడం మానేసిన సందర్భాలు, ఎలాగ మాట్లాడడం చేత కాదు, గౌరవించడం చేత కాదు, ఎట్లా మాట్లాడతారంటే వాళ్ళ ఇంటికి వెళ్ళడం మానేశారా? అంటే మనల్ని ఎవరో ఏదో అన్నారని మన గౌరవం పోయిందని మనం వెళ్ళిపోతాం, మాట్లాడటం మానేస్తాం. మనందరికీ ఆ మనస్తత్వం ఉంది కదా.
దేవుడు మనల్ని ఎలా కాపాడతాడు అంటే, మనకు ఏదైతే నచ్చుతుందో, నిజం చెప్పాలంటే దేవుడు మన గౌరవాన్ని కాపాడుతున్నాడా, మన అభిమానాన్ని కాపాడుతున్నాడా? మనకున్న వస్తువు, మనకున్న ఆస్తి, మన అభిమానం, మన ఒక్కో విషయంలో చెప్పాలంటే మన పొగరను కూడా దేవుడు కాపాడుతున్నాడు. ఏంటి ఎట్లా చెప్తున్నారు అనుకోవద్దు. అహంకారాన్ని దేవుడు ఒప్పుకోడేమో కానీ నేను అన్న పొగరు ఉంటుంది, నేను క్రైస్తవుడిని, నేను దేవుణ్ణి నమ్ముకున్నాను అన్న ఆ పుట్టుకతో వచ్చినవి కానీ, లేదా కొన్ని సందర్భాలు దేవుడు మన అభిమానాన్ని కాపాడుతున్నాడా లేదా? దేవునికి మనము సొత్తై ఉన్నాము, అంచేత మనకు ప్రీతిపాత్రమైనవి, మనకు అవసరమైనవి, మన సొత్తైన వాటిని దేవుడు కాపాడుతూ ఉంటాడు. ఎప్పుడైనా ఆ విషయంలో ఒకసారి, లార్డ్ థ్యాంక్ యూ ఫర్ ప్రొటెక్టింగ్ ఎవ్రీథింగ్ అండ్ ఎవ్రీ వన్ ఐ హ్యావ్. నువ్వు నాకు ఇచ్చిన మనుషుల్ని, నాకు ఇచ్చిన వస్తువుల్ని, నాకు ఇచ్చిన ఆస్తుల్ని కాపాడుతున్న బట్టి నేను స్తుతిస్తున్నాను ప్రభు అని ఎప్పుడన్నా ఒకసారి చెప్పారా? మీరు ఆలోచన చేయండి. నీ తొలిచూలు మగపిల్ల నాదే, నీ యానిమల్స్ కూడా, నీ జంతువులు కూడా నావే. ఎందుకని? వాటిని నేను కాపాడాను కాబట్టి. స్వేచ్ఛ దేవుడు కలిగజేసిందా, లేదు మనిషి సంపాదించిందా? రోజుకు 1 గంట కష్టపడి 2 గంటలు స్వేచ్ఛను ఏమైనా సంపాదిస్తున్నారా? కాదు కదా. దాస్యములో ఉన్న ఇశ్రాయేలీయులను వాళ్ళకి స్వేచ్ఛను కలగజేయడానికి దేవుడు ఏం చేశాడు? విడుదలను కలగచేశాడు. అంటే వారికి ఇవ్వబడిన స్వేచ్ఛ విడుదలలో నుంచి వచ్చింది. ఒక మనిషిని విడుదల చేయడం ద్వారా దేవుడు స్వేచ్ఛను కలగజేస్తున్నాడు. మిమ్మల్ని అందరినీ విడుదల చేశాడు, అవునా కదా? నన్ను కూడా విడుదల చేశాడు. దేనిలో నుంచి విడుదల చేశాడు? పాపములో నుంచి విడుదల చేశాడు. కాబట్టి నాకు స్వేచ్ఛ ఉంది. నాకు ఇప్పుడు 2 రకాల స్వేచ్ఛలు వచ్చినాయి. నేను ఒకప్పుడు పాపంలో ఉన్నాను, పాపంలో ఉండడం వలన నాకు మరణములో నుంచి స్వేచ్ఛ లేదు. ఇప్పుడు నాకు మరణం అనే దానిలో నుంచి స్వేచ్ఛ కలిగింది, మొదటిది. రెండవది, పుట్టడం ద్వారా నేను ఏదైతే పుట్టుక ద్వారా నాకు వచ్చిన స్వేచ్ఛ ఉందో ఆ స్వేచ్ఛను కూడా దేవుడు ప్రొటెక్ట్ చేస్తున్నాడు. 2 రకాల స్వేచ్ఛలను దేవుడు నాకు కలిగించాడు. ఎలా కలిగించాడంటే విడుదల చేయడం ద్వారా. ఏమండి, అదే మీరే నార్త్ కొరియా లాంటి దేశాల్లో పుట్టారు అనుకోండి, మీకు స్వేచ్ఛ ఉందా? కొంతవరకు ఉంది. చైనా లాంటి దేశాల్లోనూ, నార్త్ కొరియా ఇలాంటి కొన్ని దేశాల్లో మీరు పుట్టినట్లయితే మీరు కొంతవరకు స్వేచ్ఛ. ఆ స్వేచ్ఛతో మనకు ఉన్న ఆత్మీయ స్వేచ్ఛను పోల్చినట్లయితే మనం భారతదేశంలో పుట్టాం, మనకు స్వేచ్ఛ ఉందా? ఎస్, వీ హ్యావ్ కంప్లీట్ ఫ్రీడమ్. కొన్ని దేశాలకు లేనిది, కొన్ని వ్యక్తులకు లేనిది, ఈ దేశంలోనే కొంతమందికి లేని స్వేచ్ఛని మనందరికీ ఇక్కడ కూర్చున్న వారికి ఇచ్చారు. మనకు నచ్చిన దేవుణ్ణి పూజించడానికి, మనకు కావాల్సింది మాట్లాడడానికి, కావాల్సింది తినడానికి, సంపాదించుకోవడానికి అనేక రకాలైన స్వేచ్ఛ మనకి భారతదేశం రాజ్యాంగబద్ధంగా కల్పించింది. అలాగే దేవుడు కూడా ఆయనను వెంబడించినందువలన మనకు కొంత స్వేచ్ఛని ఇచ్చాడు. ఎటువంటి స్వేచ్ఛనిచ్చాడు? ఆయన తండ్రి అని పిలిచే స్వేచ్ఛనిచ్చాడు. ఒకప్పుడు జనము కాకపోయినా ఇప్పుడు ఆయన స్వజనాంగముగా ఆయనను పిలిచే స్వేచ్ఛనిచ్చాడు. పాపంలో మరణించకుండా మనం పరిశుద్ధులం గావించబడ్డాం. సమర్పించుకోవడం ద్వారా, అర్పించుకోవడం ద్వారా, ఎన్నిక చేయబడడం ద్వారా మనకు ఒక స్వేచ్ఛ వచ్చింది. మీలో ఇంకెవరైనా పూర్తిగా రక్షించబడకపోయినట్లయితే, మీరు పూర్తిగా పాప క్షమాపణ పొందుకొని యేసునామములో ఇంకా క్రీస్తునామంలో ఇంకా మీరు బాప్తిస్మం పొందుకోనట్లయితే ఈ మాటలు మీకే. అదేంటంటే మీ స్వేచ్ఛను మీరు చక్కగా సంపాదించుకోండి. ఏ స్వేచ్ఛ గురించి నేను మాట్లాడుతున్నాను ఇక్కడ? అంతరంగపు స్వేచ్ఛ. మీ ఆత్మకు ఉండవలసిన స్వేచ్ఛ గురించి నేను మాట్లాడుతున్నాను. దేవుడు బానిసత్వంలో ఉన్న ఇశ్రాయేలీయులను ఆయన తన తొలిచూలు పిల్లలను, జంతువులను కాపాడడం ద్వారా, ఐగుప్తు వారిని శిక్షించడం ద్వారా వీరికి స్వేచ్ఛను కలగజేసినట్లయితే, అటువంటి స్వేచ్ఛను ఈరోజు మీకు కూడా ఇస్తూ ఉన్నాడు. అప్పుడైతే వేరొక దేశమును ఎవరైతే ఇబ్బంది పెడుతున్నారో వారిని శిక్షించి దేవుడు వారికి స్వేచ్ఛనిచ్చాడు. ఇప్పుడు మాత్రము తనకు తానుగా తనను అర్పించుకుని మనకి స్వేచ్ఛనిస్తూ ఉన్నాడు. ఇక్కడ తేడా ఏంటంటే, మన స్వేచ్ఛ విలువ ఆయన సిలువలో వేలాడడం, ఆ రోజున వారి స్వేచ్ఛపు విలువ ఐగుప్తు సంతానం చనిపోవడం. ఆ రోజున మనుషులు చనిపోయారు. కానీ ఈసారి ప్రపంచంలో ఉన్న వారందరినీ విడిపించడానికి ఒకే ఒక్క వ్యక్తి, ఒకే ఒక్క మనిషి, దేవుడే నరరూపిగా వచ్చి ఆయనే సిలువలో వేలాడడం ద్వారా మనందరి కొరకు ఒక్క మారే వేలాడి, ఒక మారే చనిపోయి, ఒక మారే తిరిగి లేచి మనకు స్వేచ్ఛను కలిగించాడు. హల్లెలూయా. ఆ రోజున 40 లక్షల మందిని విడిపించడానికి కొన్ని వేల మంది చనిపోతే, ఈరోజు మనకి స్వేచ్ఛను కలిగించడానికి ఒక్కడు సరిపోయాడు. మీ స్వేచ్ఛ, మీ అంతరంగపు, మీ ఆత్మీయ స్వేచ్ఛ
ఒకరి విలువను బట్టి వచ్చిందని మీరు జ్ఞాపకం ఉంచుకోండి. దేవుడు ఏమన్నాడంటే మీ మగపిల్లల్ని విడిపించండి, మీకు గాడిదని మాత్రం సంహరించమని ఎక్కడా చెప్పాల. గాడిద బదులు గొర్రె పిల్లను అర్పించమన్నాడు. ఎందుకో తెలుసా? గాడిద అపవిత్రమైనది, దాన్ని అర్పించడానికి సెలవు లేదు. ఒకవేళ నీ దగ్గర డబ్బులు లేకపోయినట్లయితే, గాడిద తప్ప మరొక లేకపోయినట్లయితే ఆ గాడిదను అర్పించవద్దు, మెడ ఎరగదీసి చంపమన్నాడు. అది కూడా అర్పణతో సరిసమానంగా చూస్తాను, కానీ దాన్ని మాత్రం అర్పించడానికి దేవుని సన్నిధిలో సెలవు లేదు. మరి మనిషిని కూడా విడిపించమన్నాడు. మీరు ఏదైనా వాగ్దానం చేసుకున్నప్పుడు నీ తొలిచూలు మగపిల్లను అర్పించినప్పుడు ఆ వాగ్దానం నిలబెట్టుకోవడానికి వాడిని విడిపించుకునే అవకాశం. ఎందుకని? మనుషుల్ని బలి ఇవ్వద్దని ఈ దేవుని యొక్క కట్టడం ఉంది కదా, ఆజ్ఞ ఉంది కదా. గొర్రెలను పౌరాలను మాత్రమే అర్పించమని పాత నిబంధనలో చెప్పాడు. ఇప్పుడు మనకు అది కూడా అక్కర్లేదు, అది వేరే సార్. గాడిదలను అర్పించకూడదు, అలాగే మనుషులను కూడా అర్పించకూడదు. మీరు అర్పించడానికి అర్పణను తీసుకుని వచ్చినప్పుడు దాన్ని ఏం చేయాలంటే మనిషి స్థానంలో మీరు దాన్ని విడుదల చేసుకోండి. ఆ విడుదలను చేయగలిగారా? వాళ్ళు చేయలేకపోయారు. ఇశ్రాయేలీలు దేవుడి యొక్క యెహోవా యొక్క కట్టడను వారు నెరవేర్చలేకపోయారు కాబట్టి, ప్రతి మనిషిని విడుదల కలిగించడం సాధ్యము కాదు కాబట్టి ఆయనే దేవుడే మనిషిగా వచ్చి ఈ మానవాళ్ళందరి కొరకు ఒక్కడే వేలాడి మనల్ని అందరినీ విడిపించాడు. ఈ రోజున మీరు ఎప్పుడైనా ఎవరినైనా దేవుని సన్నిధిలో మేము అర్పిస్తాము, లేదు నా కుమారుణ్ణి నా కుమార్తెను దేవుని పరిచర్యకి ఇస్తాను అంటే చేయండి, ఎటువంటి సందేహం లేదు, చేసుకోండి. కానీ దాని యొక్క విలువ ఎంత అనేది మీరు గ్రహించండి. దేవుడు తనకు తానే శిలువలో వేలాడి మనందరి నిమిత్తము ఆయన అర్పణ అర్పించినప్పుడు, ఒకవేళ మీ కుమారుని కానీ కుమార్తెను కానీ దేవుని సన్నిధికి ఇస్తాను పరిచర్యకి ఇస్తానంటే వాళ్ళకి ఇష్టం లేకపోతే రేపో మాపో దేవుడు దాన్ని మన మీద లెక్కగట్టేవాడేమీ కాదు. ఒకవేళ అలా లెక్కగట్టుకుంటూ వెళ్తే మీరు చేసిన వాగ్దానాలని దేవుడు సన్నిధిలో నెరవేర్చలేదని మనం ఎప్పుడో కాలం చేసేవాడు. ఇదే దానికి సమాధానం. మరి దేవుని సన్నిధిలో వాగ్దానం చేసుకోవాలని చేసుకోండి, నెరవేర్చాలంటే నెరవేర్చండి. అలా అని ఒకవేళ నెరవేర్చకపోతే మా ఇంటి మీదకి నా మీదకి దోషం మీద వస్తుందని అనవసరమైన అపోహలు మాత్రం పెట్టుకోకండి. కానీ మీ వాగ్దానమును నెరవేర్చకపోతే దానికి తగ్గ దీవెన మీరు పోగొట్టుకుంటారని జ్ఞాపకం ఉంచు. ఒట్టు పెట్టుకునవద్దు. ఎందుకని? మీకు సంబంధించింది ఏమీ లేదు. భూమి నాది, ఆకాశం అనేది, చివరికి నేను రక్షించింది కూడా నేనే కదా. నీ మీద నువ్వు ఎలా ఒట్టు పెట్టుకుంటావు? నువ్వు నీ సొత్తు కాదు నా సొత్తు అని దేవుడు పిలిచినప్పుడు, నీకు స్వేచ్ఛనిచ్చింది నేనే, నువ్వు నా సంపద, నీకు ఇచ్చింది కూడా నా సంపదే. అలాంటప్పుడు ఎవరి మీద ఒట్టు పెడతాం? అప్పుడప్పుడు మనం అనుకుంటాం, నేను సహాయం చేపట్టి వీళ్ళు నుంచున్నారు, నేను మాటలు చెప్పబట్టి వీళ్ళు నుంచున్నారు, నేను అలా చేయబట్టి ఈరోజు వాళ్ళు అలా అన్నారని. అయ్యా నేను అడుగుతాను, దేవుడు నీకు అవకాశాన్ని ఇచ్చాడని, అమ్మ మీకు దేవుడు అవకాశాన్ని ఇచ్చాడని మీరు దాన్ని గ్రహించి గర్వానికి పోకుండా ఉండటం మంచిది. ఎవరిస్తున్నారండి ఇక్కడ? మీకు ఇచ్చింది ఎవరు? దేవుడే కదా. దేవుడు మీకు ఇచ్చిన దాన్ని మీ తోటి వారికి మీరు పంచారు. అప్పుడు దేవుడు ఇచ్చిన ఆజ్ఞను కదా మీరు నెరవేర్చారు. నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమించమని ఆజ్ఞను నెరవేర్చారు. మీరు చేసిన పెద్ద గొప్ప కార్యం ఏముంది దాంట్లో? మంచిది, మనసు మంచిదైతేనే చేయగలం. నేను దాన్ని ఏమీ తక్కువ చేయట్లా, చక్కటి పద్ధతి చేయండి. అలా అని దాన్ని బట్టి మనం గర్వించడానికి ఎటువంటి ఆస్కారము లేదని మీరు గ్రహించండి. గాడిదని అర్పించకూడదు, కేవలము గొర్రె పిల్లను మాత్రమే. అప్పుడు అడగచ్చు, ఎందుకు ఇవన్నీ చేయాలి? అప్పుడు దేవుడు చెప్తున్నాడు, దయవని నీ పిల్లలైన వారికి యెహోవా తన బాహుబలము చేత మనల్ని విడిపించారని జ్ఞాపకం చేయడానికి దీన్ని చేయండి. ఎక్కడ చేయాలి? ఇప్పుడు దేవుని సన్నిధిలో చేయాలి. దేవుడు మిమ్మల్ని విడిపించినట్లయితే, దేవుడు మిమ్మల్ని కాపాడినట్లయితే, దేవుడు మిమ్మల్ని నిలబెడుతున్నట్లయితే ఆ సాక్ష్యము మీ పిల్లలకు తెలియచేయండి. మీ పిల్లలను నిలబెట్టవలసిన బాధ్యత ఎక్కడ? మందిరంలో. ఆయన మందిరములో ఆయన ముందర నిలబెట్టవలసిన బాధ్యత మనది. యెహోవా తన బాహుబలము చేత మనల్ని విడిపించాడు. ఒకప్పుడు అందరూ చనిపోయారు, కానీ మన పిల్లల్ని, మన జంతువులను, మన పశువులను, మన ఆస్తులను మనల్ని కాపాడి మనకు స్వేచ్ఛనిచ్చి ఒక దేశంలోనికి మనల్ని నడిపించి ఆయన మనల్ని ఇక్కడ నిలవబెట్టి మనకు ఒక స్థానమును, స్థాయిని, ఒక అడ్రస్ని ఇచ్చాడని ఇశ్రాయేలీలు కలకాలము చెప్పుకొనడానికి ఇది ఎల్లప్పుడూ చేయదగిన నిబంధనగా దేవుడు దాన్ని ఆ రోజు నిలబెట్టాడు. సంవత్సరానికి ఒకసారి ఆయన సన్నిధిలో కనపడాలి, సంవత్సరానికి ఒకసారి ఆయన సన్నిధిలో మీరు అర్పణలు అర్పించాలి, సంవత్సరానికి ఒకసారి ఇలా చేయాలి. ఆయన ఒక కట్టడను నిలబెట్టాడు.
మీ ఫ్యూచర్ జనరేషన్స్కి, మీ నెక్స్ట్ జనరేషన్స్కి మీ స్టోరీని, మీ విశ్వాసాన్ని, మీ నమ్మకాన్ని, మీరు ఏదైతే నమ్మారో, దేనికోసమైతే నిలబడుతూ ఉన్నారో, దేనికోసమైతే మీరు కష్టపడ్డారో, దేని గురించి అయితే మీరు లోకముతో తగుబడి నిలబడ్డారో, ఏ విశ్వాసము నిలబెట్టుకోవడానికి మీరు రాత్రి మగళ్ళు ఉపవాసాలతోనూ జాగరణలతోనూ గడిపారో, దానిని మీ తర్వాత తరము వారికి మీరు అందించబద్దులై ఉన్నారు. చెప్పండి, వారు విన్నా వినకపోయినా దేవుడు ఈ విధంగా చేశాడు, ఈ విధంగా మనల్ని కాపాడాడు. మనం ఒకప్పుడు ఈ స్థాయిలో ఉండేవాళ్ళము, ఈ స్థితిలో ఉండేవాళ్ళము. తినడానికి తిండి ఉండేది కాదు, నుంచుంటానికి నేడు ఉండేది కాదు, వెళ్ళడానికి సరైన వసతులు ఉండేవి కాదు. ఈ రోజున మనం ఈ స్థాయిలో ఉన్నాం. ఒకప్పుడు అనారోగ్యాల బారిన ఉండేవాళ్ళం, ఇప్పుడు బాగున్నాం. ఒకప్పుడు అప్పుల పాలయ్యేవాళ్ళం, ఇప్పుడు బాగున్నాం. ఒకప్పుడు మన ఆస్తులన్నీ కోర్టుల్లో ఉండేవి, ఇప్పుడు బాగున్నాం. అట్లా దేవుడు చేసిన కార్యములను సాక్ష్యము రూపంలో సంఘములోను మీ కుటుంబంలోనూ పంచుకోవాల్సిన బద్దులు మీరు. ఇప్పుడు దేవుడు ఏం చేయమంటున్నాడంటే, సన్నిధికి వచ్చిన తర్వాత, అర్పించిన తర్వాత మనం 16వ వచనంలో మనం చూస్తాం ఏమని, రిడీమ్డ్, విడుదల. దేవుడు తన బాహుబలము చేత విడుదల కలిగించును అన్నాడు కదా. ఆ విడుదల అంటే పదాహ్, హెబ్రీలో పదాహ్ అంటే, పదాహ్ అన్న పదానికి అర్థం ఏంటంటే టు బై బ్యాక్. ఉదాహరణకి మీరు ఏదన్నా ఒక వస్తువు తీసుకెళ్ళి కుదోబెట్టారు, బంగారం తీసుకెళ్ళి బ్యాంకులో కుదోబెట్టారు. కుదోబెట్టిన తర్వాత కొంత సొమ్ము, దానికి కావాల్సిన మీకు లబ్ధిని చేకూర్చుకున్నారు. మరలా కొన్ని రోజులు అయిన తర్వాత ఏం చేస్తారు? దాన్ని కట్టి మరలా విడిపించుకుంటారు కదా. ఓకే, ఇప్పుడు నేనే ఉన్నాను, నా దగ్గర అత్యంత విలువైనది ఉంది, నాకు కావాల్సింది ఒకటి ఉంది, దానికోసం నేను నా దగ్గర ఉన్నదాన్ని నేను కుదోబెట్టాను. ఇప్పుడు కుదోబెట్టిన దాన్ని విడిపించుకునే శక్తి స్తోమత నాకు లేదు. ఇప్పుడు ఏం చేయాలి? నేను, నా దగ్గర వేరే దారి లేదు. అప్పుడు ఏమవుతుంది? కుదుపెట్టింది ఏదో కొన్ని రోజులు అయిన తర్వాత, ఇన్ని రోజులు, ఇన్ని నెలలు, ఇన్ని సంవత్సరాలు అయిన తర్వాత అది పోయింది, నాది కాకుండా పోతుంది. పదాహ అంటే ఏంటంటే, నేను కుదోబెట్టిన స్థానంలో నేనుండి దాన్ని విడిపించుకోలేని స్థానంలో నేను ఉన్నప్పుడు దేవుడు తానే వచ్చి నేను విడిపించుకోలేని దానిని నా బదులు విడిపించాడు. ఏదైతే ఉందో టు బై బ్యాక్, నా బదులు ఆయన వెళ్ళి దాన్ని మరలా తిరిగి తీసుకుని నాకు ఇచ్చాడు. ఆ రోజున ఇశ్రాయేలీయులు వారు తమ స్వేచ్ఛను కుదువబెట్టి వారు కుటుంబంగా వెళ్ళి భోజనం కోసం ఆ రోజునున్న పరిస్థితిని బట్టి వాళ్ళు వెళ్ళి అక్కడ ఐగుప్తులో స్థిరపడితే 400 సంవత్సరాలు పైబడిన తర్వాత దేవుడు వీరు కుదవబెట్టిన దాన్ని విడిపించడానికి, స్వేచ్ఛ స్వాతంత్రాలను మరలా వీళ్ళకి తిరిగి ఇవ్వడానికి, పాపములో ఉన్న మనల్ని మరలా తిరిగి ఆయన కొనడానికి ఏం చేశాడంటే, హీ కేమ్ టు దెమ్, ఆయన వారి దగ్గరికి వెళ్ళి ఈ కార్యక్రమాలన్నీ చేసుకుంటూ వచ్చాడు. ఇప్పుడు ఏంటంటే 4వది ప్రాముఖ్యమైనది, టు బై బ్యాక్. మీకు చేతకానిది, మీరు కుదవబెట్టింది, మీరు విడిపించలేని పరిస్థితి ఏదైతే ఉందో దేవుడు దాన్ని విడిపించగలడు. ఆయా సందర్భాన్ని బట్టి, పరిస్థితిని బట్టి, బలహీనతను బట్టి ఒక్కొక్కసారి మనము చేయలేని దాన్ని చేస్తాము, కుదవబెడతాం, అది తిరిగి రాదు. అలాంటివి ఏమైనా ఉన్నాయా మీకు? అలాంటివి ఏమైనా ఉన్నాయా? కొన్నిసార్లు కుదవబెట్టి వదులుకున్నవి ఉంటాయి మన జీవితాల్లో. దేవుడు మరలా తిరిగి దాన్ని సంపాదించగలిగిన శక్తి ఇచ్చేంత వరకు అది అట్లాగే ఉంటుంది. ఎవరివ్వాలి ఇప్పుడు ఈ శక్తి? ఎప్పుడు ఇస్తాడు ఈ శక్తి? సమర్పణ జరిగితే విడుదల వస్తుంది. సమర్పణ జరిగితే, మిమ్మల్ని మీరు అర్పిస్తే, ఆ పరిస్థితిని దేవుని సన్నిధిలో ఇచ్చేస్తే, అప్పుడు దేవుడు దాన్ని మరలా మీరు తిరిగి సంపాదించుకునే శక్తిని ప్రసాదిస్తాడు. నీ తొలిచూలు పిల్లలు నాకివ్వు, నీ సంతానము నాది, నీ జంతువులు నావి, నీ స్వేచ్ఛ నాది. ఎందుకనంటే నువ్వు విడిపించుకోలేనప్పుడు నేను నిన్ను విడిపించాను. వ్యక్తులంగా మనం ఎంత కష్టపడనివ్వండి, ఎంత ఇష్టపడినా సంపాదించనివ్వండి, కొన్ని సందర్భాల్లో మన చేతుల్లో లేనివి, మనకంటే బలమైన పరిస్థితులు వచ్చినప్పుడు, మనల్ని మనం విడిపించుకోలేని స్థానంలో వచ్చినప్పుడు దేవుని సన్నిధికి వెళ్ళి ప్రార్థన చేయండి. అప్పుడప్పుడు మనం అనుకుంటాం, అమ్మో వాళ్ళని ఎదుర్కోవాలంటే ఒక్కోసారి భయం వేస్తుంది, రేపేం జరుగుతుందో తెలియదు, రేపు వచ్చే అప్పుల వాడికి ఏం చెప్పాలో తెలియదు, రేపు వచ్చే పరిస్థితికి ఏం చెప్పాలో తెలియదు, క్రెడిట్ కార్డు బిల్లు ఎలా కట్టాలో తెలియదు, లేకపోతే ఇంకోటి ఎలా తెలియదు. ఈ సందర్భాలలో మీరు జ్ఞాపకం పెట్టుకోండి, మిమ్మల్ని విడిపించగలిగిన వాడు ఒకడున్నాడు. దానికి కావాల్సిందేంటో తెలుసా? మీ సమర్పణ. మీ సమర్పణే దానికి జీతం. మిమ్మల్ని మీరు అర్పించుకుంటే, మిమ్మల్ని మీరు నేను కాదు, నాకు ప్రాముఖ్యమైన వాడు దేవుడే అని అర్పించుకుంటే, మీ సమర్పణల ద్వారా దేవుడు దాన్ని పవిత్రపరిచి అప్పుడు దేవుడు మీకు విడుదల కలగజేస్తాడు. సమర్పణ, పవిత్రీకరణ,
విడుదల. మీకు విడుదల కావాల్సిన సందర్భాలు ఏమైనా ఉండినట్లయితే మీ సమర్పణ శాతము స్థాయి ఏంటి? ఆ తర్వాత మిమ్మల్ని మీరు ఏ విధంగా దేవుని సన్నిధిలో ఒప్పుకొని పవిత్రపరుచుకుంటూ ఉన్నారు. ప్రభువా, నాలో తప్పు ఉంది, నాలో బలహీనత ఉంది, నేను అనవసరంగా వీటిలోకి వెళ్ళి నేను పోగొట్టుకున్నాను, ఆ మాట చెప్పి నేను సిగ్గుపడుతూ ఉన్నాను, ఆ పలానా గొడవ పడటం ద్వారా, పలానా పని చేయడం ద్వారా నేను అందరి ముందు సిగ్గుపడుతూ ఉన్నాను, వీటిలో నుంచి నన్ను విడిపించిన ఆయన, ఈ పరిస్థితుల నుంచి నన్ను విడిపించిన ఆయన అని మీ బలహీనత ఎప్పుడైనా ఒప్పుకుంటే అప్పుడు దేవుడు విడుదలను కలిగించడానికి సిద్ధంగా ఉన్నాడు. మీరు సమర్పణ చేసుకోకుండా, మీ బలహీనతను మీరు ఒప్పుకోకుండా దేవుడు మిమ్మల్ని విడుదల కలిగించమంటే ఎక్కడి నుంచి కలిగిస్తాడు? ఎలా కలిగిస్తాడు చెప్పండి? ఆన్ వాట్ బేసిస్ హీ కెన్ హెల్ప్ యూ? అందరం గొప్పవారమే, అందరం పరిశుద్ధులమే, కానీ పరిశుద్ధులమైన మనల్లో కూడా ఉన్న నలతలు, లొసుగులు, ఆ పరిస్థితిలో నుంచి మనకు విడుదల కావాల్సిన సందర్భాలు లేవా? కొన్ని సందర్భాల్లో నేను చూస్తూ ఉంటాను, కొంతమంది వ్యక్తులు వారు ఏర్పరచుకున్న చిన్న చిన్న చెరసాల లాంటి గదుల్లో వారి మనసులో వాళ్ళే బతుకుతూ ఉంటారు. కొంతమందికి ఆత్మన్యూనతా భావం, నేను చేయలేను, నేను అందంగా లేను, నేను చేయలేను, నా పరిస్థితి ఇది కాదు. కొంతమందికి ఆర్థిక పరమైన విషయాల్లో ఆత్మన్యూనతాభావం, కొంతమందికి వారు పెరిగిన పరిస్థితులను బట్టి ఆత్మన్యూనతాభావం, వాళ్ళకి కొంతమంది ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ని బట్టి ఆత్మన్యూనత. సో దే ఆర్ లివింగ్ ఇన్ ఏ స్మాల్ జైల్, a small prison. They are living in their own prison. అట్లాంటి వాటిల నుంచి విడుదల కలిగించాలంటే ఏం చేయాలి? ప్రభువా, నా పరిస్థితి ఇది, నేను ఇట్లా అనుకుంటాను, నాలో ఆ బలహీనత ఉంది, నా మనసులో ఆ బలహీనత ఉంది, నా మనస్తత్వంలో, నా క్యారెక్టర్లో బలహీనత ఉంది, దీంట్లో నుంచి బయటికి రావాలని కోరుకున్నా, నా సహాయం చేయని అడిగితే దేవుడు చేయడా? విడుదల కావాలని అందరం కోరుకుంటాం, మంచి జరగాలని అందరం కోరుకుంటాం, కానీ మనం చేసే పనులు మాత్రం చేయడానికి ఇష్టం. అందరికీ అన్నీ కావాలి, కానీ సమర్పించుకోవడానికి ఎంత బాగా మీరు సిద్ధంగా ఉన్నారు? సమర్పించుకున్న తర్వాత మీ బలహీనతను మీరు ఎంత ఒప్పుకుంటూ ఉన్నారు? చూడండి, ఇశ్రాయేలీలు వారిని వారు సమర్పించుకోవడం ద్వారా మాత్రమే కాకుండా పవిత్రీకరణ కార్యక్రమం ఒకటి జరిగింది. అక్కడ గొర్రెలను చంపి దాని రక్తమును ద్వారబంధములకు రాసి ఆ రోజున వాళ్ళు ఏం చేశారు? చేసుకున్నారా? వారి హౌసెస్ వాళ్ళు క్లీన్ చేసుకున్నారు, వాళ్ళు సిద్ధపడ్డారు. ఆ తర్వాత పక్కన వాళ్ళకి శ్రమ వచ్చింది, దేవుడు వాళ్ళని శిక్షించాడు, అప్పుడు ఐగుప్తు నుంచి వారికి విడుదల కలిగింది. ఇదే ప్రాసెస్ ఎక్కడైనా మన జీవితాన్ని సమర్పించకుండా, యేసును క్రీస్తుగా అంగీకరించకుండా, మన పాపక్షమాపణ రాకుండా మనం పాపములో నుంచి విడుదల కలగలేదు. అవునా? సేమ్ ప్రిన్సిపల్స్ రిలైజ్ సేమ్. ఈ రోజున ప్రశ్న, మీ సమర్పణ స్థాయి, స్థానము ఏంటి? దేవుడు మిమ్మల్ని ఏ స్థానములో నుంచి పవిత్రత లేదు విడుదల కావాలని మీరు కోరుకుంటున్నారు? ఆ విడుదలలో దేవుని యొక్క సందర్భము, దేవుని యొక్క మరి నడిపింపు మీరు ఎలా పొందగలుగుతూ ఉన్నారు? మనకు అన్నీ కావాలనిపిస్తుంది, మనం ఎక్కువ ఖర్చు పెడుతూ ఉంటాం, ఎక్కువ పొందుకోవాలని కోరుకుంటాం. ఎప్పుడెప్పుడు మనకి అన్నీ ఉంటే మనం ఒక రకంగాను, లేకపోతే మరొక రకంగాను ప్రవర్తించే మనుషులు కదా? ఆ బలహీనత ఉందా లేదా? విడుదలను కోరుకుంటున్నాం, కానీ మన బలహీనతలను ఒప్పుకునే స్థానంలో మనం లేవు. నేను బాగానే ఉన్నాను కదా, కుదరదు. నీకు ఒకటి కావాలంటే మరొకటి వదులుకోవాలి. దేవుడు భలే ఈక్వేషన్ బ్యాలెన్స్ చేస్తాడు. అది కూడా ఏమడుగుతాడు చెప్పనా? మనకు అక్కర్లేని వాటిని తీసుకొని మనకు దీవెనకరమైన వాటిని ఇస్తాడు. మనకు పనికిరాని వాటిని, మనకు అక్కర్లేని వాటిని, మనకి నీరసం చేసే వాటిని, మనకి నష్టపరిచే వాటిని ఆయన తీసుకొని మనకి మంచిని, ఆరోగ్యమును, ఆశీర్వాదమును కలగజేసేవాడు ఉన్నాడు. ఏమంటే ఎంతకంటే బెటర్ డీల్ మీకు ఎక్కడ దొరుకుతుందో చెప్పండి? పాడే పని తీసుకుని కొత్త వాటిని ఎవరైనా ఇస్తారా? కానీ దేవుడు ఎప్పుడు ఇస్తాడు?